రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం వరే 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 వర్రా పులివెందులంతా వర్రి అయ్యేటట్లు ఉంది. ఈ అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. సోషల్ మీడియా గత ప్రభుత్వంలో విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడింది అంత ఆషామాషి కాదు, పులివెందుల వాళ్ళే అనేది స్పష్టం అవుతూ ఉంది. వర్ర రవీంద్రారెడ్డిని బయటికి ఈడ్చారు. వర్ర రవీంద్రారెడ్డిని బయటికి ఈడ్చడంతో ఆయన ఇంకొక కేసు, ఆయన ఆల్రెడీ కేసులో ఉన్నాడు, ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మళ్ళీ ప్రొద్దుటూరులో కేసు అంటే ఈ వర్ర రవీంద్రారెడ్డిని చిట్టాలు లాగుతూ ఉంటే పోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతా పాకుతూ ఉన్నట్లు ఉంది. ప్రొద్దుటూరులో మరో కేసు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ రాజకీయం చేస్తూ ఉంది. వర్ర రవీంద్రారెడ్డిది ఇది ఒక వర్ర రవీంద్రారెడ్డినే కాదు, అర్జున్ రెడ్డి, అటు తర్వాత ఇంకొక ఆయన ప్రముఖ నాయకుడు ఎవరు అంటే అది చెప్పాల్సిన పని లేదు. ముఖ్య సలహాదారుని కుమారుడు, ఆ సలహాదారుని కుమారుడు. అటు తర్వాత ముఖ్యంగా పులివెందులకు సంబంధించి, అటు తర్వాత ఏ సమస్యకు సంబంధించి అయినా సరే పులివెందుల నుంచి నాంది పలికినట్లు ఉంది. రాఘవరెడ్డి కావచ్చు, అటు తర్వాత ఎంతోమంది ఊర్లు విడిచారు. ఇంతవరకు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ సమాచారం లేదు. కానీ సోషల్ మీడియా అంతా కూడా వర్ర రవీంద్రారెడ్డి మీదనే జరుగుతూ ఉంది. వరే ఇదేంద్రా పులివెందుల అంతా కూడా వర్రి అవుతూ ఉన్నట్లే. పులివెందుల వర్రి అవుతూ ఉంది అంటే సోషల్ మీడియా కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి, భారత్ రెడ్డి అనుకోవచ్చు, అవినాష్ రెడ్డి అనుకోవచ్చు. పులివెందుల రాజకీయం నడిపేది ఎవరు? వైఎస్ కుటుంబీకులే కదా. ఒకరికొకరు శాంతాడు భారతం కొనసాగుతుంది అనేదే నా చిన్న వీడియో. అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. ప్రొద్దుటూరులో వర్ర రవీంద్రారెడ్డిని మళ్ళా అరెస్ట్ చేయడం అనే సారాంశమే నేను ఈ చిన్న వీడియో చేయదలిచా. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.